ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్తే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ పై మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా చిన్న మధ్య తరహా వ్యాపారస్తుల రిటర్న్ సంబంధించి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మరికొన్ని విషయాలు ముఖ్యంగా జిఎస్టి రిజిస్ట్రేషన్ ఉండి ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు మధ్య తరహా వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కానివ్వండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి చాలా ఉన్నాయి. ఎందుకంటే జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ రెండు ఇవాళ మనం వేరువేరు చూసే రోజులు పోయినాయి. 2017లో జిఎస్టి యాక్ట్ వచ్చింది. అంతకు ముందు 2017 కంటే ముందు సేల్స్ ట్యాక్స్లో ఉన్నప్పుడు మనకి డేటా షేరింగ్ ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో లేదు ఒకటి. రెండోది సేల్స్ ట్యాక్స్లో చాలా వరకు ట్యాక్స్ రేట్లు డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు జిఎస్టి యాక్ట్ వచ్చిన తర్వాత జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ రెండు కూడా సరిగా టర్న్ ఓవర్ రెండిట్లో ఉందా లేదా చూసుకొని వేయాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా జిఎస్టి ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం ప్రతి నెల జిఎస్టి రిటర్న్స్ ఫైల్ చేస్తుంటాం. చేసి దాంట్లో మనం టర్న్ ఓవర్ డిక్లేర్ చేస్తాం. ఆ టర్న్ ఓవర్ వేసే అదే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో కూడా అదే టర్న్ ఓవర్ ఇక్కడ చూపించాల్సిన అవసరం ఉంటుంది. అంతే, ఇక్కడ వేరే టర్న్ ఓవర్ చూపించడానికి లేదు. ఇవాళ ఏమవుతుందంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి, అంటే కంపల్సరీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి కొంతమంది జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో చాలా తక్కువ అమౌంట్ చూపించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మాత్రం చాలా ఎక్కువ అమౌంట్ చూపించి రిటర్న్స్ ఫైల్ చేస్తున్న కేసెస్ చాలా చూసాం. అది ఎందుకు అవుతుంది అంటే జిఎస్టీ రేటు చాలా ఎక్కువ ఉంది, చాలామందికి బర్డెన్ అవుతుంది. అందుకని జిఎస్టీలో చాలా తక్కువ టర్న్ ఓవర్ మాత్రమే చూపించి ఇన్కమ్ ట్యాక్స్లో మాత్రం వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని అంతా చూపించుకొని రిటర్న్స్ ఫైల్ చేస్తున్న కేసెస్ మనం చాలా చూస్తున్నాం. అది చాలా ప్రమాదకరం. కాబట్టి రెండు మీరు టర్న్ ఓవర్స్ వెరిఫై చేసుకొని జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్లో మనకు ప్రెజెంటివ్ బేసిస్ మీద ట్యాక్స్ రేట్ చాలా తక్కువ ఉంది. అంటే మీరు 2 కోట్లు టర్న్ ఓవర్ చేసినా కూడా మీకు సపోజ్ మీరు ఒకవేళ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసినట్టయితే 6% ప్రాఫిట్, అంటే 12 లక్షల వరకు మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అందుకే మనకు గత సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ బడ్జెట్లో ఆదాయ పరిమితి 12 లక్షలకు పెంచినప్పుడు మన ఆర్థిక మంత్రి కూడా చెప్పడం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే 2 కోట్ల వరకు అసలు ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని. అది ఎందుకంటే 2 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్లకు మీరు అన్ని మీ ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాంకు ద్వారా జరిపినట్లయితే 6% ట్యాక్స్ ప్రాఫిట్ ఆఫర్ చేసి ఆ 6% ప్రాఫిట్ అంటే 12 లక్షల వరకు మీకు ట్యాక్స్ ఎట్లా ఉండదు. కాబట్టి 2 కోట్ల వరకు మీరు బిజినెస్ చేసినా కూడా మీకు ఆదాయ పన్ను పడదు. కానీ 2 కోట్ల పరిమితి ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. జిఎస్టీ కూడా అంతే టర్న్ ఓవర్ చూపించి ఉండాలి. అంతేగాని ఇన్కమ్ ట్యాక్స్ వరకు మాకు చాలా తక్కువ రేట్లో వస్తుంది కదా అని మీరు జిఎస్టీని మీరు అశ్రద్ధ చేసినట్టయితే మాత్రం చాలా ప్రమాదంలో పడతారు. కాబట్టి తప్పనిసరిగా మీరు జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ రెండు చూసుకొని జిఎస్టీ కంప్లైంట్స్ చేయాల్సిందే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దానికి అనుగుణంగా ఇన్కమ్ ట్యాక్స్ మీ రిటర్న్లో మీ టర్న్ ఓవర్ చూపించి ఫైల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ఇది చిన్న మధ్య తరహా వ్యాపారస్తులు, ముఖ్యంగా కొంత అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి చాలామందికి సరైన అవగాహన లేక జిఎస్టీని దృష్టిలో పెట్టుకోకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మాత్రమే ఫైల్ చేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే మనం సందర్భాలు చాలా చూసాం. కాబట్టి మీరు ముఖ్యంగా చిన్న మధ్యతర వ్యాపారస్తులు చిన్న చిన్న పెనాల్టీలకు కూడా మనం తట్టుకోలేని పరిస్థితి. అందుకని మీరు తప్పకుండా ఈ రెండింటినీ వెరిఫై చేసుకొని చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మీరు బ్యాంక్ స్టేట్మెంట్లో చాలామంది బ్యాంక్ ఇవాళ మొత్తం యూపీఐ, అంటే మీకు బ్యాంకు గూగుల్ పే, ఫోన్పే ఇట్లా ఇతరత్ర మార్గాల ద్వారా మనకు అన్నీ కూడా రెమిట్ అవుతున్నాయి. డిపాజిట్ కొన్నవాళ్ళు కూడా మనం చిన్న ఏదైనా ఒక 50 రూపాయలు కొన్నా సరే, 15 రూపాయలు కొన్నా సరే మనం ఈ ఫోన్ ద్వారా పే చేయడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి మీకు అన్ని బ్యాంక్లో మీ టర్న్ ఓవర్ మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే చాలామంది జిఎస్టీలో 30 లక్షలు 40 లక్షల వరకు చూపించి జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసుకొని మిగతా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని మా దగ్గరికి వచ్చేసరికి బ్యాంక్ స్టేట్మెంట్లో దాదాపు ₹1 కోటి పైన డిపాజిట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి,
మీరు సేల్స్ ఉన్నాయి ₹1,00,00,000 పైన, కానీ మీరు జీఎస్టీ మాత్రం 30 నుంచి 40 లక్షల వరకే చేసి దాని మీద మాత్రమే మీరు ఆ 18%, 5% ఆ రేట్ ప్రకారంగా మీరు జీఎస్టీ కట్టడం జరిగింది. ఇప్పుడు మనకేమవుతుంది, ఈ ₹1,00,00,000 డిపాజిట్ అయింది. ₹1,00,00,000 డిపాజిట్‌లో మళ్ళీ మీరు దాన్ని డ్రా చేసుకొని మీరు పర్చేస్ చేస్తేనే కదా, మీరు సరుకులు కొని వ్యాపారం ఉన్నప్పుడు సరుకులు కొనడానికి ఆ డబ్బును వాడతారు. కొంతమంది మళ్ళీ ఇందులో క్యాష్ రూపంలో వచ్చిన వాళ్ళు కూడా ఆ క్యాష్ అంతా తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసి అక్కడి నుంచి పర్చేస్ చేసిన కేసెస్ కూడా చాలా ఉంటున్నాయి. అంటే బ్యాంక్ స్టేట్మెంట్‌కు మీరేసే జీఎస్టీ రిటర్న్స్‌కు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌కు మూడిటికి కూడా ఎటువంటి సంబంధం లేకుండా రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. అది చాలా ప్రమాదం. కాబట్టి మీరన్నీ సరిగా చూసుకొని బ్యాంకులో డిపాజిట్ చేసిన మొత్తం ఎంత ఉంది, దానికి సరిపడా జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేశామా లేదా చూసుకొని ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం అవసరము. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ జస్ట్ ఏదో మనకి వచ్చిన టర్నోవర్, జీఎస్టీ టర్నోవర్ బేస్ చేసుకొని ఇస్తే మాత్రం మీరు ప్రమాదంలో పడతారు. అది మాత్రం చేయకండి. ముఖ్యంగా జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ 2 డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది మీకు. రెండిటి ఇన్కమ్ డేటా షేరింగ్ ఉంది. అంటే జీఎస్టీలో మీరు ఎంత టర్నోవర్ చూపించారో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్లో ఎంత టర్నోవర్ చూపించారో జీఎస్టీ డిపార్ట్మెంట్కి కూడా ఇవాళ డేటా షేర్ అవుతుంది. కాబట్టి మీరు రెండింటిని సరి చూసుకొని దగ్గర పెట్టుకొని వేయడం అనేది చాలా అవసరము. ఇది ముఖ్యంగా చిన్న మధ్య తరహా వ్యాపారస్తులు చాలా ఫ్రీక్వెంట్గా తరచుగా చేస్తున్నటువంటి పొరపాట్లు. ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్తగా రిటర్న్స్ ఫైల్ చేయండి. ముఖ్యంగా ఇంకోటి, చిన్న మధ్య తరహా వ్యాపారస్తులు మనం చెప్పుకోవాల్సిందంటే వాళ్ళు ప్రెజెంటివ్ బేసిస్, మనం ఇందాక మాట్లాడుకున్నాం, వేరే దాంట్లో కూడా చర్చించాము. అందులో కూడా ఏంటంటే మనం ఈ 6%, 8% స్కీమ్లో వేస్తున్న వాళ్ళు 2-3 అశ్రద్ధలు చేస్తున్నారు. అదేమిటంటే ₹1,00,00,000 మీరు ఈ గ్రాస్ టర్నోవర్ అంటాం దాన్ని, అంటే మీ అమ్మకాల వల్ల వచ్చే అమౌంట్, దాని మీద మీరు 8% ప్రాఫిట్ చూపించిన మీ ఆదాయం 8 లక్షలు. ఆ 8 లక్షల మీద ఒకవేళ మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తే, ఈ సంవత్సరం వరకు 7 లక్షల వరకే రిబేట్, ట్యాక్స్ లేదు, ఆ తర్వాత ట్యాక్స్ ఉంది. ఆ రకంగా మీరు ట్యాక్స్ కట్టేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది 8 లక్షల మీదనే. కానీ మీకు దాదాపుగా మీరు సపోజ్ మీరు ఆ ₹1,00,00,000 మీద 15 లక్షలు, 20 లక్షలు ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఆ ప్రాఫిట్ను కూడా మీరు 8%, మాకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పడం జరిగింది కాబట్టి మేము 8% వేస్తాం అన్నది చాలా తప్పది. మీకు రియల్గా ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ పర్సెంటేజ్, అంటే మీరు 8% కాకుండా మీరు 15-20% కూడా ప్రెజెంటివ్ బేసిస్లో చూయించుకొని మీరు రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. అట్లా చేయడం వల్ల మీకు వచ్చే ప్రాఫిట్ను సరైన మార్గాల్లో, సరైన పద్ధతిలో మళ్ళీ మీరు దాని ప్రాఫిట్ను రీఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే మీరు ఇతరత్ర ఏమైనా మీరు ఆస్తులు కొనుక్కోవడానికి అది ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన డబ్బుగా మారుతుంది. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి చిన్న మధ్య తరహా వ్యాపారస్తులు ఇటువంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే అనవసరంగా మీరు రేపు సమస్యలు ఎదుర్కొని మళ్ళీ ఇంట్రెస్ట్లు, ట్యాక్స్లు, అటు జీఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ రెండింటి నుంచి కూడా మీరు సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా రిటర్న్స్ వేయండి. ఈ సంవత్సరం వరకు సెప్టెంబర్ 15 గడువు తేదీ. ఆ సెప్టెంబర్ 15 లోపు జాగ్రత్తగా రిటర్న్స్ వేయండి.